వస్తారు. నేను మాత్రం నా రాజకీయ జీవితంలో రాజకీయాన్ని ఇప్పుడు నేను R&B కాంట్రాక్ట్ చేసిన, నేను ఫస్ట్ ఎక్సైజ్ కాంట్రాక్టర్, తర్వాత R&B కాంట్రాక్టర్. ఎక్కడ కూడా నాకు చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర కూడా పోయే అవకాశం పార్టీలలో దొరికింది. నేను హనుమంతరావు గారి ద్వారా దాదాపు 20 ఏళ్ళ రాజకీయాల్లో ఆయన శిష్యునిగా పనిచేసిన. ఆయన కూడా బాగా నిజాయితీగా పనిచేసే వ్యక్తి. అందుకే ఇన్నిసార్లు ఆయన ఇన్ని పదవులున్నా అదే అంబర్పేటలో సాధారణ జీవితంగా ఉంటాడు. ఇవాళ రేపు కార్పొరేటర్ అయినాడు, వందల కోట్లు సంపాదిస్తారు. కానీ ఆయన కూడా సంపాదించలే. ఆయన ఎంబడి తిరిగినందుకేమో అదే అలవాటు అయింది. ఎక్కడ కూడా ఎవరిని అవినీతిగా అడగడం కానీ, రికమెండేషన్ చేయించుకోవడం కానీ. కాకపోతే పేద ప్రజలు ఎవరన్నా వచ్చి ఏదన్నా అడిగితే మాత్రం వాళ్ళ గురించి పోయి కొట్లాడి చేయించుకోవడానికి నాయకుల దగ్గర పోతాం, మంత్రుల దగ్గర పోతాం. కానీ నా జీవితంలో వ్యక్తిగతంగా నా స్వార్థం గురించి ఎవరి దగ్గర కూడా పోయి సాయం తీసుకోలేదు. పదవుల గురించి కూడా ఎవరి దగ్గర పైరవి చేసుకోలేదు. నాకు టికెట్ 3 సార్లు కార్పొరేట్ టికెట్ ఇచ్చారు, ఎవరికి అప్లికేషన్ పెట్టుకోలేదు. నాకు టికెట్ కావాలని ఎవరి దగ్గరికి పోయి అడగలేదు. ఇస్తే చేసినా, ఇవ్వకపోతే నా బస్సులో నా కొడుకుది ఒక అరుణ్ ప్రజా సేవా సదన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాని ద్వారా నేను సేవ చేసుకుంటూ పోవాలి. ఏదన్నా ఆర్గనైజేషన్ నాకు పదవి బాధ్యతలు ఇస్తే దాని ద్వారా పార్టీకి లాభం చేయాలి, ప్రజలకు కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాను. కాబట్టి వ్యక్తిగతంగా నాకు సేవ చేయడం అనేది ఒక సంతోషం. కొందరికి ఉంటుంది, కొందరు రకరకాల ఆలోచన ఉంటాయి. కొందరు పోయి క్రికెట్ ఆడితే సంతోషపడతారు, కొందరు ఇంకేదో ఆట ఆడతారు. నాకు రాజకీయంలో ఎవరికన్నా సాయం చేసుకుంటూ తిరిగితే, ఎవరికన్నా సహాయపడితే నాకు తృప్తి కలుగుతుంది. అందుకే రాజకీయాల్లో ఉన్నాను. అలాగే సార్, మరిన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. స్వయం